వీరా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం తెలుగు అబ్బాయి. తనీష్ తజు కౌశిక్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి అవినాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జోసఫ్ సంగీతం అందించిన తెలుగు అబ్బాయి ఆడియో రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిన్న సినీ ప్రముఖుల మధ్య రిలీజ్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. And as Joseph sir has just arrived to Telugu industry, so as a host of Telugu industry, I will ask him, Sugamanu, because he asked all of us, Bhavnara, are we all fine? So in Malayalam we say, Sugamanu, are you fine? So let's welcome Joseph sir in Telugu industry, and I wish my entire team good luck. It was a beautiful experience, and of course the best part was dancing with such a talented dancer, Tanish. So thanks to Avinash sir for giving me this opportunity and trusting in me. ఇది ఎంత స్వచ్ఛంగా వినడానికి ఎంత బాగుందో, అలాగే స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుందండి. ప్యూర్ లవ్ స్టోరీ. తెలుగు అబ్బాయి అంటే మీరు డోంట్ థింక్ దట్ ఇట్స్ జస్ట్ అ ఫ్యామిలీ మూవీ. అండ్ దీనికంటూ ఒక కేటగిరీ క్రియేట్ చేయొద్దు, బికాజ్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ మెయిన్గా లవ్ని కూడా మెయిన్గా లవ్ ఫోకస్ చేసి అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. వర్కింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ మీరు మూవీ చూసినప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అండ్ దాన్ని కరెక్ట్గా క్యారీ చేయకపోతే రాంగ్ ఇంటెన్షన్స్లో వెళ్ళిపోతుంది. బట్ పర్ఫెక్ట్ ఎలా ఉండాలో అలా క్యారీ చేస్తూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ నాకు తెలుసు. నేనే లిటరలీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను 11 takes 12 takes చేసిన షార్ట్స్ కూడా ఉన్నాయి. చాలా కష్టపడ్డాను, చాలా కష్టపెట్టారు. నా వరకు ఏంటంటే ఓకే, నేను స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ రావాలి, కేరళ నుంచి పిలవగానే అన్న నా వరాయన అన్నాను. వరాయన వచ్చేవాడు, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 20 days 25 days సబ్జెక్ట్తో పాటు ట్రావెల్ అయ్యేవాడండి. అట్లాగే ఈ సినిమాలోని 10 పాటలు ఉన్నాయండి. అది 10 పాటలు అనగానే అన్నారు, ఏమండి శ్రీరామరాజ్యం చేస్తున్నారా లేదంటే అన్నమయ్య చేస్తున్నారండి. అన్నమయ్య కాదు, శ్రీరామరాజ్యం కాదండి, తెలుగు అబ్బాయి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఈ సబ్జెక్ట్లోని ఆ స్కోప్ ఉందండి. అంటే ఎవరి పాయింట్లని కొన్ని ఏంటంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ఇది నేను టేకప్ చేస్తుంది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని ఏంటంటే క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడానికి కథని నేను కొన్ని ఈ మార్గం ఎన్నుకున్నానండి. అండ్ కొన్ని పాటల రూపంలో కొన్ని ఫీలింగ్ అనేదాన్ని మనం సస్టైన్ చేస్తూ తీసుకెళ్ళి ఆడియన్ని కొంచెం చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చేయాలి అనే ఒక పట్టుదలతో చేసామండి. నాకు చాలా రోజులుగా ఒక తెలుగు సినిమా చేయాలనేసి చాలా రోజులు నా మనసులో ఉండేది. ఫాలో అవుతూనే ఉన్నాను. తెలుగు సినిమాని అవినాష్ని ఇద్దరిని ఫాలో అవుతూ ఉన్నాను. చివరికి నాకు అవినాష్ మీద ఉండే కాన్ఫిడెన్స్లో ఆయనకి ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆయన చాలా చక్కగా నీట్గా క్వాలిటీగా ఈ పిక్చర్ ఇచ్చినారు. మళ్ళీ దీంట్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ we didn't work like technicians, we worked as a family. It was so good.